ఎడతెరిపి లేని భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మండల పరిధిలోని హల్దీవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వెల్దుర్తి ఉప్పులింగాపూర్ బ్రిడ్జిపై నుండి వరద నీరు వెలుతుండటంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరోవైపు కొప్పలపల్లి గ్రామంలోని హల్దీ ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షానికి మండల పరిధిలోని పలు గ్రామాలలో పెంకుటిల్లు కూలిపోయాయి. మండల వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు చెరువులు అలుగును పారుతూ చెరువు కింద ఉన్న పంట పొలాలు మునిగిపోయాయి. ఉప్పులింగాపూర్ బ్రిడ్జిపై భారీకేట్ ఏర్పాటు చేసిన అధికారులు నదీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు సందర్శించారు. వెల్దుర్తి ఉప్పులింగాపూర్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన భారీకేట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. వాగులోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పర్యావరణ ప్రాంతాలు సో వీళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో జిల్లాలో సుమారుగా ఒక 10 ప్లేసెస్లో మనకి లో లయింగ్ రోడ్స్, కాజ్వేస్, కల్వర్ట్స్, బ్రిడ్జెస్ ఇవన్నీ ఆల్రెడీ ఓవర్ఫ్లో అవుతూ ఉన్నాయి. మరి వీటన్నిటిని కూడా ఆల్రెడీ మనము పోలీసు, రెవెన్యూ, పంచాయత్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరూ కూడా బ్యారికేడింగ్ అవన్నీ కూడా పెట్టి ఇక్కడంతా కూడా ట్రాఫిక్ ఫ్లోని ఆపడం జరిగింది. సో దయచేసి ఎవరు కూడా అత్యవసరం అయితే తప్పితే బయటికి రావద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. సో అందరు కూడా నేను ఆల్రెడీ చెప్పినట్టు మంజీరా పర్యావరణ ప్రాంత ప్రజలు కానివ్వండి, హల్దీవాగు పర్యావరణ ప్రాంత ప్రజలు అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఏమైనా ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి రావాలి తప్పితే నార్మల్ పనులకు ఎవరు కూడా బయటికి రావద్దు. అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్న జిల్లాల సంగారెడ్డిలో, సిద్దిపేటలో, కామారెడ్డిలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడ కూడా పడ్డాయి. రానున్న 48 గంటలలో మనకు వాళ్ళకి అందరు కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది కాబట్టి ఇంకా కూడా అప్రమత్తంగా అందరు కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో అందరూ తగు జాగ్రత్తలు పాటించుకుంటేనే ఎవరికైనా ఏమైనా అపాయం ఉన్నా, ఏమైనా సాయం కావాలంటే కూడా కలెక్టరేట్ల కంట్రోల్ రూమ్ ఉంది, దాన్ని కానివ్వండి పోలీస్ కంట్రోల్ రూమ్కి సుమారుగా 2600 చెరువులు మన జిల్లా వ్యాప్తంగా ఉంటే 90% చెరువులు